నమస్తే. ఒక నదీ తీరంలోని తేలు ఆ నదిని దాటాల్సి వచ్చింది. అయితే ఈ తేలుకు ఈత రాదు. అది ఏం చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో అక్కడ ఒక కప్ప కనిపించింది. ఆ కప్పని అడిగింది, కప్ప నన్ను ఈ నీ మీద ఎక్కించుకొని ఈ నదిని దాటడానికి సహాయపడతావా అని. కప్ప ఒక నిమిషం ఆలోచించింది. ఈ తేలు గనక నన్ను కుడితే నేను చచ్చిపోతాను, మరి ప్రమాదం కదా అనుకుంది. అయితే తాను కూడా ప్రమాదం గురి అవుతుంది కదా, నన్ను కుడితే ఆ తేలు కూడా నీళ్ళలో మునిగిపోతుంది కదా, కుట్టదులే అనుకొని దాన్ని వీపు మీద ఎక్కించుకొని ఆ నదిని దాటడం ప్రయత్నించింది. మధ్యలోకి వెళ్ళేసరికి ఆ తేలు ఆ కప్పని కుట్టింది. కుట్టగానే కప్ప అడిగింది, ఇదేమిటి నన్ను కుట్టావు, నేను ఇప్పుడు చచ్చిపోతాను కదా, మరి నువ్వు కూడా చచ్చిపోతావు కదా అంది. ఏం చేద్దాం, నా బుద్ధే అది, అలాగా కుట్టడం అనేది నా లక్షణం అని ఆ కప్పతో చెప్పింది. ఆ కప్ప చనిపోయింది. కప్పతో పాటు ఆ యొక్క తేలు కూడా మునిగి చనిపోయింది. అందుకే మనం ప్రమాదకరమైన వ్యక్తులతో స్నేహం చేసినప్పుడు, వాళ్ళతో మనం మనుగడ సాగిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ లక్షణం ఎప్పటికీ పోదు. వాళ్ళు ఎప్పటికైనా కూడా ప్రమాదకరమైన వ్యక్తులు తప్పకుండా మనల్ని ప్రమాదంలో ఉంచుతారు. వాడు ప్రమాదానికి గురి అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా మనల్ని ప్రమాదంలోకి. నమస్తే. ఒక నదీ తీరంలోని తేలు ఆ నదిని దాటాల్సి వచ్చింది. అయితే ఈ తేలుకు ఈత రాదు. అది ఏం చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో అక్కడ ఒక కప్ప కనిపించింది. ఆ కప్పని అడిగింది, కప్ప నన్ను నీ మీద ఎక్కించుకొని ఈ నదిని దాటడానికి సహాయపడతావా అని. కప్ప ఒక నిమిషం ఆలోచించింది. ఈ తేలు గనక నన్ను కుడితే నేను చచ్చిపోతాను, మరి ప్రమాదం కదా అనుకుంది. అయితే తాను కూడా ప్రమాదం గురి అవుతుంది కదా, నన్ను కుడితే ఆ తేలు కూడా నీళ్ళలో మునిగిపోతుంది కదా, కుట్టదులే అనుకొని దాన్ని వీపు మీద ఎక్కించుకొని ఆ నదిని దాటడం ప్రయత్నించింది. మధ్యలోకి వెళ్ళేసరికి ఆ తేలు ఆ కప్పని కుట్టింది. కుట్టగానే కప్ప అడిగింది, ఇదేమిటి నన్ను కుట్టావు, నేను ఇప్పుడు చచ్చిపోతాను కదా, మరి నువ్వు కూడా చచ్చిపోతావు కదా అంది. ఏం చేద్దాం, నా బుద్ధే అది, అలాగా కుట్టడం అనేది నా లక్షణం అని ఆ కప్పతో చెప్పింది. ఆ కప్ప చనిపోయింది. కప్పతో పాటు ఆ యొక్క తేలు కూడా మునిగి చనిపోయింది. అందుకే మనం ప్రమాదకరమైన వ్యక్తులతో స్నేహం చేసినప్పుడు, వాళ్ళతో మనం మనుగడ సాగిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ లక్షణం ఎప్పటికీ పోదు. వాళ్ళు ఎప్పటికైనా కూడా ప్రమాదకరమైన వ్యక్తులు తప్పకుండా మనల్ని ప్రమాదంలో ఉంచుతారు. వాడు ప్రమాదానికి గురి అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తారు అని చెప్పేటటువంటి ఈ చక్కని కథ మీకు నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు అందరూ చాలామంది నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు, అలాగే మరి ఫాలో చేయలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయవలసింది కోరుతున్నాను.